రిజర్వేషన్లు రద్దు కావద్దని మాట్లాడితే తనను అరెస్టు చేసేందుకు మోదీ అమిత్ షా ఆదేశించారని, గుజరాత్ పెత్తనమా తెలంగాణ పౌరుషమా తేల్చుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో మళ్లీ భాజపా గెలిస్తే ప్రమాదం పొంచి ఉందన్న ఆయన ఆ పార్టీని ఓడిస్తేనే రిజర్వేషన్లు కొనసాగుతాయన్నారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలకు హాజరైన సీఎం కారు మూలకు పడినందునే కేసీఆర్ బస్సెక్కారని ఎద్దేవా చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేశారు. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావుకు మద్దతుగా జమ్మికుంటలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభకు సీఎం హాజరయ్యారు. తెలంగాణ ఏర్పాటును పార్లమెంటులో ప్రధాని మోదీ అవమానించడం తప్పిస్తే రాష్ట్రానికి ఆయన ఇచ్చిందేమీ లేదన్నారు. దేశానికి భాజపాతో ప్రమాదం పొంచి ఉందన్న సీఎం మళ్లీ గెలిస్తే దళితులు, బడుగు, బలహీన వర్గాలపై మోదీ సర్జికల్ స్ట్రైక్ చేస్తారన్నారు. పార్లమెంటులో జరిగిన చర్చల సందర్భంగా ఈ దేశ ప్రధానమంత్రి 60 ఏండ్ల తెలంగాణ ఆకాంక్ష 1200 మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను అవమానించే విధంగా పార్లమెంటులో మాట్లాడిండు. తెలంగాణ తల్లిని అవమానిస్తుంటే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుపడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నావు బండి సంజయ్? ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది ఏంటంటే ఇగో ఈ గాడిద గుడ్డే 10 ఏండ్ల తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ఇచ్చింది. అక్కడ అయోధ్యలో రాముడు కళ్యాణం జరగకంటే ముందే ఇక్కడ బియ్యంలో పసుపు కలిపి అవి ఇంటింటికి పంపించిందంటే హిందూ సాంప్రదాయాలను అవమానించి శ్రీరాముడిని అవమానించింది భారతీయ జనతా పార్టీ నాయకులు కాదా, బండి సంజయ్ కాదా అని నేను అడుగుతున్నా. ప్రమాదం పొంచి ఉన్నది. ఎన్నికలైనంబడే నరేంద్ర మోడీ దళితులు, గిరిజనులు, బలైన వర్గాల మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తాడు. మీ రిజర్వేషన్లు రద్దు చేస్తాడు. ఇవాళ చంద్రశేఖరరావు బస్సు యాత్ర కూడా కలోడు తిరునాలు పోయినట్టే ఉంది తప్ప ఒక మాట లేదు. ఆయన నిన్న ఖమ్మంలో ఒక మాట చెప్తున్నాడు, కాంగ్రెస్ కు 40 సీట్లు కూడా రావు, బీజేపీకి 200 వస్తాయి. 200 వచ్చినప్పుడు తెలంగాణలో ఆయన 12 సీట్లు ఇస్తే సంకీర్ణ ప్రభుత్వంలో చేరి నామ నాగేశ్వరరావుని మంత్రిని చేస్తాడంట. ఇంత స్పష్టంగా బీజేపీతో ఒప్పందం చేసుకొని బీజేపీ బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ఒకరి మీద ఒకరు పోటీ చేసినట్టే చేసి వెనకంగా ఒప్పందంతో కాంగ్రెస్ మీద కుట్ర చేస్తారు. అనంతరం వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా భూపాలపల్లి జిల్లా రేగొండలో జరిగిన జనజాతర సభకు సీఎం హాజరయ్యారు. రిజర్వేషన్ల అంశంపై ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. మోదీ, అమిత్ షా బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరన్న ఆయన గుజరాత్ పెత్తనమా తెలంగాణ ఆత్మ గౌరవమా తేల్చుకుందామన్నారు. మీకు 400 సీట్లు ఇస్తే దళితులకు, గిరిజనులకు, బలైన వర్గాలకు నష్టం జరుగుద్ది. ఈ నష్టాన్ని జరగనిచ్చేది లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీల తరఫున మేము కొట్లాడతామని నేను గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరితో మాట్లాడిన. అచ్చం చంద్రశేఖరరావు ఆత్మ అమిత్ షాని ఆవహించినట్టుంది. ఢిల్లీలో కేసు కట్టిండు నా మీద. ఢిల్లీ నుంచి పోలీసులను పంపించిండు గాంధీ భవన్ కు. ప్రజాస్వామ్యంలో మనం ప్రశ్నించే అధికారం లేదా? ప్రశ్నించే హక్కు లేదా? గుజరాత్ పెత్తందారులు, ఢిల్లీ సుల్తాన్లు ఢిల్లీలో కేసులు పెట్టి ఇవాళ గాంధీ భవన్ కు పంపించి రేవంత్ రెడ్డిని పట్టుకరాపోండి అని పంపించారు. మీరు అండగా నిలబడితే అది ఢిల్లీ అయినా గుజరాత్ అయినా బండకేసి కొట్టమా లేదా? చంద్రశేఖరరావు ఇట్లనే తమాషా చేసిండు కదా, చెర్లపల్లి చెంచల్గూడకు పంపించిండు కదా. చివరికి ఏమైంది? ఇరిగి బోర్ల పడ్డాడు మా కార్యకర్తల దెబ్బకు. ఇవాళ బీజేపీ వాళ్ళు అనుకుంటారు ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐతో పాటు ఇవాళ కాంగ్రెస్ నిలువరించాలి, రేవంత్ రెడ్డిని భయపెట్టాలంటే ఢిల్లీ నుంచి పోలీసులను పంపించాలని. అందుకే నేను ఇవాళ సూటిగా భారతీయ జనతా పార్టీ నాయకులకు నేను సవాలు విసురుతున్నా. చూసుకుందాం బిడ్డ, మీ గుజరాత్ పెత్తనమా మా తెలంగాణ పౌరుషమా? ఎవరైనా ఈ దేశంలో ఎవరు వచ్చినా బీసీలు, ఎస్సీలు, ఎస్టీల రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడ్డది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఇక్కడ ఎవడు భయపడటం లేడు. ఢిల్లీ పోలీసులను కాదు, సరిహద్దుల్లో ఉన్న సైన్యాన్ని తెచ్చుకో, నీ మొత్తం గుజరాత్ను దించు బిడ్డ. ఎట్లా వస్తారో చూస్తా తెలంగాణలో. మీరు అనుకుంటారో మీ చేతుల అధికారం ఉంది కదా అని ఢిల్లీ పోలీసులను పంపించాలని. ఇవాళ చంద్రశేఖరరావు సచ్చిన పాము, కానీ మీరు పడగ మీద కొట్టకుండా మన తోక మీద, నడుము మీదనే కొట్టిర్రు. అది చిన్నగా మళ్ళా పడిగిప్పుతుంది, లేస్తుంది. ఎవరైనా బీఆర్ఎస్ కు ఒక్క ఓటేసినా అది మురిగిపోతుంది. అందుకే బీఆర్ఎస్ కార్యకర్తలారా, చంద్రశేఖరరావు మీ ఆత్మ గౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టాడు. అందుకే
రేపు రాబోయే ఎన్నికల్లో ఆ తర్వాత కేంద్రంలో ప్రభుత్వంలో ఉంటాయని మాటలు చెప్తుండు.